అయితే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది ద్రౌపది ముర్ము. జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు ద్రౌపది ముర్ము. ఒడిశాకు చెందినటువంటి ట్రైబల్ లీడర్ ద్రౌపది ముర్ము. ఒక ట్రైబల్ లీడర్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తున్నామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రస్తుతం ప్రకటించారు. పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని కూడా ప్రకటించింది ద్రౌపది ముర్ము. ఒక టీచర్గా పనిచేశారు. అలాగే ఒడిశాలో బిజు జనతాదళ్ అలాగే బీజేపీ గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్లో పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు ద్రౌపది ముర్ము. ఒడిశాకు చెందినటువంటి గిరిజన గిరిజన ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు, టీచర్గా తన కెరీర్ను ప్రారంభించారు ద్రౌపది ముర్ము. ప్రస్తుతం బీజేపీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది ద్రౌపది ముర్ము. రైట్, మా ఢిల్లీ ప్రతినిధి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడానికి సంబంధించిన సమీకరణలు ఏంటి? ప్రధానంగా గతంలో ఎస్సీలకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ను 14వ రాష్ట్రపతిగా చేశారు. 15వ రాష్ట్రపతిగా ప్రధానంగా గిరిజనులకు అవకాశం ఇవ్వాలని చెప్పి గతంలోనే బీజేపీ అక్కడక్కడ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఓబీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో క్రమంలో గిరిజనుల నేతకు అదేవిధంగా మహిళా నేతకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతకు ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కూడా అన్ని అంశాలను కూడా చర్చించిన తర్వాత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక గిరిజన మహిళా నేతగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. మంత్రిగా ఒక ఉపాధ్యాయురాలుగా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో కూడా ప్రవేశించి ఎమ్మెల్యే అయ్యారు. అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేశారు. గవర్నర్గా కూడా పూర్తి కాలం 5 ఏళ్ల పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ రకంగా ఒక గిరిజన మహిళకు అదేవిధంగా గిరిజనులకు అదేవిధంగా ఒక మహిళకు దానికి ఈ 2 అంశాల్లో కూడా ఆమెకు కలిసి వచ్చినటువంటి అంశాలు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ద్రౌపది ముర్ము ఒరిస్సాకు చెందినటువంటి ఈ గిరిజన మహిళా నేతకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించుకోవడం అదేవిధంగా భాగస్వామ్య పక్షాల నేతలందరితో కూడా ఆ సమావేశం ముగిసిన తర్వాత అందరికీ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేసి అందరి సమ్మతితోనే ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఒరిస్సాకు చెందినటువంటి గిరిజన మహిళా నేత అయినటువంటి ద్రౌపది ముర్ముకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. ఈ మేరకు ఇటు ఏ రకంగా ప్రచారం చేయాలి, ప్రచారణ సరళ ఏ రకంగా ఉండాలన్న అంశం పూర్తి షెడ్యూల్ను కూడా అతి త్వరలోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా కలిసి ఆ షెడ్యూల్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ద్రౌపది ముర్ము జార్ఖండ్ మాజీ గవర్నర్, ఆదివాసీ ఎమ్మెల్యే, ఒడిశాకు చెందినటువంటి ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీకి చెంది ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీలోనే పనిచేశారు. పలు మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. భారతీయ జనతా పార్టీ బిజు జనతాదళ్ ఉమ్మడి ప్రభుత్వంలో కామర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి 2000 సంవత్సరం నుంచి 2002 వరకు పనిచేస్తే ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి 2002 నుంచి 2004 వరకు పనిచేశారు. రాయ్రంగ్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుంచి పనిచేశారు ద్రౌపది ముర్ము. ఆదివాసీ మహిళా ప్రజాప్రతినిధి, జార్ఖండ్కి గవర్నర్గా పనిచేశారు ఆవిడ. రైట్, మా ఢిల్లీ ప్రతినిధి నుంచి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? బీజేపీ ఎన్డీఏ నుంచి వచ్చేటటువంటి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఏ విధమైనటువంటి మద్దతును కూడగట్టబోతూ ఉన్నారు? ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్లబోతూ ఉన్నారు? ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధాని స్వయంగా భాగస్వామ్య పక్ష నేతలందరితో కూడా మాట్లాడి ఆ మేరకు సమర్థనతను కోరటం జరిగింది. ఆ మద్దతును కూడా కోరటం జరిగింది. సమర్థించాలని చెప్పి కూడా కోరటం జరిగింది. చూచాయిగా అభ్యర్థిత్వం ఏ రకంగా ఉండాలనే అంశంపై కూడా భాగస్వామ్య పక్షాలతో చాలా కాన్ఫిడెన్షియల్ గా కూడా ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. గత 2 వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భంగా కూడా రాష్ట్రపతి అభ్యర్థిపై అదేవిధంగా బీజేపీ ఆలోచన సరళిని కూడా
ముఖ్యమంత్రితో పంచుకోవడం జరిగింది. ఆ మేరకు మద్దతును కూడా కోరడం జరిగింది. బీజేపీ నిర్ణయాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అందరితో కూడా మాట్లాడిన తర్వాతనే ఆ మేరకు ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సమావేశమై చర్చించడం జరిగింది. ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీజేపీలో సుదీర్ఘకాలం ఆమె పనిచేశారు. ఒక ఆదివాసీ గిరిజన చెందినటువంటి మహిళా నేతకు అవకాశం ఇవ్వటం ఉన్నది ఇటు గిరిజనులకు ఇచ్చినట్టు ఉంటుంది, అదేవిధంగా ఒక మహిళకు కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇంతవరకు బీజేపీ ఆ మేరకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇటు మైనార్టీకి అవకాశం ఇచ్చారు, అదేవిధంగా ఎస్సీకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈసారి ట్రైబ్స్ ఆదివాసీలకు గిరిజనులకు అవకాశం ఇవ్వాలన్నది బీజేపీ అభిమతం. అదేవిధంగా గతంలో కూడా బీజు జనతాదళ్ అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఆమె సమర్థతతో ఆమె ఎన్నికల్లో గెలవడం జరిగింది. ప్రజాప్రతినిధి కూడా ఎన్నికవడం జరిగింది. కాబట్టి అన్ని అంశాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ మహిళా నేతను ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, అందరి మద్దతును కోరడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఉపాధ్యాయులుగా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే మంత్రిగా కావటం, గవర్నర్గా కూడా పూర్తి కాలం కూడా 5 ఏళ్ల పాటు పనిచేయటం, ఇవన్నీ కూడా ఆమెకి పాలనా పరంగా ఉన్నటువంటి అనుభవాల్ని తీసుకొచ్చి పెట్టింది. ఈ అంశాలన్నీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఆమెకు బాగా కలిసి వచ్చినటువంటి అంశాలు. ఆ మేరకు బీజేపీ చేసినటువంటి ప్రతిపాదనకు భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా సమర్థించాయి. ఇక ప్రచార సరళి ఏ రకంగా ఉండాలి, ఏ పార్టీలను ఎప్పుడు ఏ రాష్ట్రంలో కలవాలి, ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక చోట సమావేశపరిచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న చోట కూడా అందరినీ కూడా కలిసి మద్దతును కోరున్నారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఆమె పర్యటించి అన్ని పార్టీల యొక్క మద్దతును కూడా కోరే అవకాశం ఉంది. రైట్, ఏంటి ఇప్పుడు బీజేపీ ద్రౌపది ముర్మును ప్రకటించడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? అంటే రాజకీయంగా ఎట్లాంటి పరిణామాలను ఆశిస్తుంది బీజేపీ దీని నుంచి? ఓ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక ఎస్సీ ప్రజాప్రతినిధిని ఒక గవర్నర్గా పనిచేసినటువంటి మహిళలను ఎన్నుకోవడం వెనుక బీజేపీ ఎట్లాంటి వ్యూహాలు ఉన్నాయి, ఎట్లాంటి రాజకీయ కారణాలు ఉన్నాయి? భిన్నమైనటువంటి జాతులు, కులాలు, అదేవిధంగా భిన్న భాషలతో కూడినటువంటి భారతదేశానికి సమప్రాధాన్యతనిచ్చే విషయంలో బీజేపీ అత్యంత కీలకమైనటువంటి ఇలాంటి పదవుల్లో అందరికీ అవకాశం ఇచ్చిందనే అభిప్రాయాన్ని కలగజేసే విషయంలో భాగంగానే బీజేపీ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎస్సీగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతిగా చేసే విషయంలో కూడా అదే వ్యూహాన్ని అనుసరించింది. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, అట్టడుగు స్థాయి వర్గాలకు కూడా బీజేపీ సమప్రాధాన్యత ఇస్తుందనే ఒక అభిప్రాయం, ఒక సందేశం ప్రజల్లోకి పంపించాలన్నది బీజేపీ అధినాయకత్వం యొక్క ఉద్దేశం. అదేవిధంగా సంఘ పరివారం యొక్క ఉద్దేశం కూడా ఆ రకంగానే ఉంది. ఇవన్నీ కూడా అన్నింటినీ కూడా కలిసి వచ్చే అంశాలు కాబట్టి ఒక మహిళకు, అదేవిధంగా ఒక గిరిజన నేతకు పాలనా అనుభవం కూడా ఉంది. ఆ రకంగా ఆమె ఒక అట్టడుగు స్థాయి చెందినటువంటి గిరిజన ఆదివాసీలకు చెందినటువంటి ఆమె ఈ రకంగా రాజకీయాల్లో స్వయం కృషితో రావటం అది కూడా కలిసి వచ్చిన అంశం. ఈ రకంగా ఉపాధ్యాయురాలుగా పాలనా అనుభవంతో ఒక మంత్రిగా, ప్రజాప్రతినిధిగా, గవర్నర్గా పూర్తికాలం పనిచేయడం అన్నది కలిసి వచ్చిన అంశాలు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా ఇది బీజేపీకి లాభదాయకం అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ చేసినటువంటి ప్రతిపాదన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా సమర్థించాయి. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఆమె అభ్యర్థిత్వాన్ని అందరూ కూడా పూర్తి స్థాయిలో సమర్థించారు. ఎక్కడా కూడా ఎలాంటి భేదాభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఇవన్నీ కూడా ఆమెకు కలిసి వచ్చిన అంశాలు. బీజేపీ రాజకీయంగా లాభపడుతుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు ఒక గిరిజన మహిళా నేతకు రాష్ట్రపతి అభ్యర్థిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. సో మద్దతు విషయానికి వచ్చినట్లయితే మద్దతుకు సంబంధించి ఇప్పుడు ఓటింగ్ కూడా బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది, విప్ జారీ చేసే అవకాశం లేదు. సో ఏంటి బీజేపీ ఎట్లాంటి మద్దతుని ఎక్స్పెక్ట్ చేస్తోంది? అంటే వాళ్లకున్న మద్దతు కాకుండా క్రాస్ ఓటింగ్ సంబంధించి సహజంగా ఒరిస్సా చెందినటువంటి మహిళా నేత కాబట్టి, మహిళా గిరిజన నేత కాబట్టి బీజు జనతాదళ్ పూర్తి స్థాయిలో సమర్థిస్తుంది. అదేవిధంగా ఆ మేరకు బీజు జనతాదళ్ కూడా అవసరమైనప్పుడల్లా కూడా ఎన్డీఏ అంటే బీజేపీ నేతృత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అనేక నిర్ణయాల్లో కూడా పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఈ విషయంలో కూడా ఒరిస్సా చెందినటువంటి గిరిజన మహిళా నేతగా, అదేవిధంగా బీజేపీకి అత్యంత నమ్మకమైనటువంటి ఒక స్నేహితుడుగా అదేవిధంగా బీజు జనతాదళ్ కూడా పూర్తిగా మద్దతు ఇస్తుంది. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఆయా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఆ రకంగా భేషరతుగా అధికారంలో లేనప్పుడే
రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ మేరకు ఆ అభ్యర్థిత్వాన్ని కూడా బేషరతుగా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఈ రెండు పార్టీలు కీలకమైనవి. ఎందుకంటే ఇప్పటికే 10 లక్షలు, దాదాపు 10 లక్షలు, 11 లక్షల ఓట్ల విలువైనటువంటి ఈ మొత్తం ప్రజాప్రతినిధులు ఎన్నుకునే రాష్ట్రపతి ఎన్నికల్లో 5,40,000 వరకు బీజేపీకి బలం ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల బలంతో కలుపుకుంటే ఆ రకంగా కొంత మేరకు ఒక 10,000 ఓట్ల విలువ మేరకు కొంత తగ్గుదల ఉంది. ఎందుకంటే ఇటు పంజాబ్లో అకాలీదళ్ ఒక మంచి నమ్మకమైనటువంటి భాగస్వామ్య పక్షాన్ని దూరం అయింది. అదేవిధంగా శివసేన కూడా దూరం అయింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో కూడా కేవలం ఉత్తరాఖండ్లో గెలిచిందే కానీ అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ప్రజాప్రతినిధి యొక్క ఓటు విలువ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ అన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కొంత మేరకు తక్కువగా ఉంది. మిగిలిన అపోజిషన్ పార్టీ ప్రతిపక్షాలన్నీ కనుక కలుపుకుని చూసినట్లయితే అన్ని పక్షాల కంటే కూడా బీజేపీ నేతలను ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కొంత మేరకు తక్కువగా ఉంది. ఆ తక్కువ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజు జనతాదళ్ రెండు పార్టీలు ఇచ్చే మద్దతుతో పూర్తి స్థాయిలో అధిగమించేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఎన్నిక కేవలం లాంఛనప్రాయమేను, ఆ విధంగా సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. రెండు పార్టీలు కూడా పూర్తిగా మద్దతు ఇస్తాయని ఇప్పటికే హామీ ఇచ్చాయి. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం అంటే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థి గెలుపు ఖాయం. ఆ మేరకు దీనికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షాల నేతలందరితో కూడా సమావేశమయ్యేందుకు ఒక ప్రచార ప్రణాళికను కూడా రూపొందించే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఇటు సొంత బీజేపీ చెందినటువంటి పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఒక చోట కలిసి మద్దతు కోరే అవకాశం ఉంది. ఈ రకంగా ప్రచార సరళి కార్యక్రమం ఏ రకంగా ఉండాలనే అంశంపై కూడా అతి త్వరలోనే ఖరారు కానుంది. అతి త్వరలోనే ఆ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత ప్రచార సరళి ప్రారంభమవుతుంది. ఆ మేరకు జూలై 21వ తేదీతో జరిగే ఈ ఎన్నికకు పూర్తి స్థాయిలో ఒక 15 రోజుల పాటు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. గతంలో ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ రకంగా దేశవ్యాప్తంగా పర్యటించి అందరి యొక్క మద్దతును కోరటం జరిగింది. కాబట్టి అదే తరహాలో ఈసారి పోటీ ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్ర మాజీ మంత్రిగా ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి యశ్వంత్ సిన్హాను ఇప్పటికే ఖరారు చేశారు. కాబట్టి ఇద్దరి మధ్య కూడా పోటాపోటీగా ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. యశ్వంత్ సిన్హా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి ఆయన కూడా బీజేపీలో కూడా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఏమన్నా క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉందన్న భయం కూడా బీజేపీ నేతల్లో వినిపిస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రచారాన్ని కూడా చాలా పగడబందీగా ఏ ఒక్క అవకాశాన్ని కూడా కేవలం ఉదాసీనంగా వ్యవహరించకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మద్దతును కూడగొట్టుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది. ఆ మేరకు ఆ వ్యూహ ప్రకారం, కార్యాచరణ ప్రకారం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తిరిగి రాష్ట్రపతి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైనటువంటి ద్రౌపది ముర్ము అందరి మద్దతును కూడా కోరే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల అధికార పక్షాల మద్దతు విషయానికి వచ్చినట్లయితే టీఆర్ఎస్ ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తానని చెప్పింది. వైసీపీ ఏంటి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. అధికారికంగా ఎన్డీఏ తరపున ఉంటుంది వైసీపీ అనేది వినబడుతున్నటువంటి విషయం, తెలిసిన విషయమే. సో ఏంటి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుంది వైసీపీ తన మద్దతుని? ఎందుకు లేట్ అవుతోంది? ప్రకటిస్తారు. అతి త్వరలోనే ప్రకటించేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు ఇందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అంశం లేదు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి యశ్వంత్ సిన్హాను సమర్థించే అవకాశమే లేదు. గతంలో బేషరతుగా ఇచ్చినటువంటి మద్దతు కూడా మన ముందు ఉంది. కాబట్టి గత 2 వారాల క్రితం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రితో స్వయంగా కలిసి అంశంపై కూడా చర్చ వచ్చింది. కాబట్టి అప్పుడే బేషరతుగా ప్రకటించే అవకాశం ఉందని మీడియా కూడా ఆ మేరకు కూడా సమాచారాన్ని ఇచ్చింది. ఆ మేరకు ఈ విషయంలో ఎక్కడా కూడా వేరే ఆలోచించాల్సిన అవకాశమే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తుంది. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతిస్తుందని శరద్ పవార్ చెప్పారు, ఎన్సీపీ నేత చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఇంతవరకు అధికారికంగా ఎక్కడ కూడా ఈ అంశంపై ప్రస్తావించలేదు. ఇటు ఎన్డీఏకు అదేవిధంగా యూపీఏకి మేము
కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సమదూరాన్ని పాటిస్తానని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి గతంలోనే చాలా ఘంటాపథంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తున్నటువంటి ఈ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చే అంశంపై అధికారికంగా వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క అభిప్రాయం ఏంటో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు పార్టీలు అధికార పార్టీలు కనుక చూసుకున్నట్లయితే స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకరు ప్రతిపక్షం వైపు మరొకరు అధికార పక్షం వైపు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే మిగిలిన పార్టీలన్నీ కూడా ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ చాలా స్వల్పంగా మద్దతు అంటే బలం ఉంది కాబట్టి వాటి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి అంత పెద్దగా దానిపై ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా తన అభిప్రాయాన్ని కూడా ఏ రకంగా చెప్తారా అధికారికంగా లేకపోతే మద్దతు ఇచ్చే అంశంపై ఎలాంటి చెప్పకుండానే ఎవరికి ఓటేస్తారన్నది కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఈ పార్టీలన్నీ కూడా బాహటంగా మద్దతు ఎవరికన్నది ప్రకటించే అవకాశం ఉందా లేకపోతే తమ యొక్క ఓటును తమ ఇష్టానుసారంగా వేసే అవకాశం ఉందా అన్నది వేచి చూడాల్సి ఉంది. రెండు పార్టీల యొక్క అభిప్రాయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. శరద్ పవార్ చెప్పారంటే శరద్ పవార్కు తెలంగాణ ఉద్యమంలో అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి మద్దతుదారుగా ఉన్నారు. కాబట్టి శరద్ పవార్ ఊరకనే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్తో మాట్లాడకుండానే ఆ రకంగా ప్రకటించే వ్యక్తి కాదు, నేత కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్తో మాట్లాడే ఉంటారు, మద్దతును తీసుకుని ఉంటారు, మద్దతు ఇస్తానని కూడా చెప్పే ఉంటారు. కాకపోతే అధికారికంగా చెప్పలేదు. కాబట్టి శరద్ పవార్ చెప్పారంటే దాన్ని నమ్మాల్సి ఉంది. కాబట్టి ఇటు తెలంగాణ చెందినటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థికు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆ మేరకు ఓట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఇక చిన్న చిన్న పార్టీల అంశంపై పెద్దగా దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని లెక్కలు గనక చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీల యొక్క అభిప్రాయాల సరళం కనుక చూసుకున్నట్లయితే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల యొక్క అభ్యర్థికి గెలుపు సునాయాసం. అయితే యశ్వంత్ సిన్హాకు బీజేపీలో ఉన్నటువంటి సంబంధాలు అనేకమైనటువంటి అభిప్రాయాలు బీజేపీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చెప్పలేం. మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కనుక చూసినట్లయితే ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే పోటీ చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఎప్పుడు ఎవరైనా సరే బీజేపీలో చాలామంది గమ్ముగా చాలా మౌనంగా ఉన్నప్పటికీ కూడా కొంతమేరకు కొన్ని చోట్ల అసంతృప్తి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్ జరగకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బీజేపీ నాయకత్వంపై ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి నాయకులందరిపై ఉంది. మొత్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్ష అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి కూడా ఉంది. కాబట్టి చూడాలి, చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఎక్కడ ఎలాంటి క్రాస్ ఓటింగ్ జరగనట్లయితే ఎన్డీఏ అభ్యర్థి యొక్క విజయం సునాయాసం. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఒడిశాకు చెందినటువంటి మహిళా గిరిజన నేత జార్ఖండ్ గవర్నర్గా పనిచేసినటువంటి ద్రౌపది ముర్మును బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ ప్రకటనను అధికారికంగా చేశారు. ద్రౌపది ముర్ము ఒడిశాకు చెందినటువంటి సంతాల్ వర్గానికి చెందినటువంటి ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్ గిరిజన మహిళా నేత. ముందు నుంచి కూడా బీజేపీలో ఉన్నారు. తన కెరీర్ని ఒక టీచర్గా ప్రారంభించారు. సర్వేపల్లి రాధాకృష్ణతో పోల్చారు జేపీ నడ్డా ఈ విషయంలో. రాధాకృష్ణ గారు కూడా అలా టీచర్గా ఉండి తర్వాత అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అనుభవం. ఆ తర్వాత వస్తున్నటువంటి ద్రౌపది ముర్మును కూడా ఆయనతో పోల్చారు నడ్డా. తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక నేతను రాష్ట్రపతిగా తీసుకురావడం సంతోషకరంగా ఉందంటూ ఆయన ప్రకటించడం జరిగింది. ఒడిశాకి చెందినటువంటి సంతాల్ వర్గానికి చెందినటువంటి ఆదివాసీ గిరిజన నేత టీచర్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా కూడా పనిచేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత పంచాయత్ ఎలక్షన్స్లో కౌన్సిలర్గా గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, అలాగే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎస్టీ శాఖకు పనిచేశారు, రాష్ట్ర శాఖకు ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చినటువంటి బీజేపీ బిజు జనతాదళ్ ఉమ్మడి గవర్నమెంట్లో మంత్రిగా కూడా పనిచేశారు. మత్స్యశాఖకు పనిచేశారు, అలాగే రవాణా శాఖకు కూడా మంత్రిగా పనిచేశారు. ఇట్లా సుదీర్ఘ అనుభవం, సామాజిక వర్గం, అలాగే
బీజేపీ సమీకరణలు వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ ద్రౌపది ముర్మును తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. దీనికి ముందు ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించడం జరిగింది. సో రెండు వర్గాలకు చెందినటువంటి రాష్ట్రపతి అభ్యర్థులు ప్రస్తుతం ఖరారైపోయారు. ఇక రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకు సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ ప్రారంభం అయిపోతాయి. ఇప్పటికే ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. బలాబలాలు చూసినట్లయితే బీజేపీ వైపు ఎక్కువ మొగ్గు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్రానికి సంబంధించి బీజేపీ తెరదించింది. ద్రౌపది ముర్మును తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీ చేయబోతూ ఉన్నారు. जनता पार्टी की संसदीय बोर्ड की बैठक आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की उपस्थिति में और सभी संसदीय बोर्ड के सदस्यों के बीच में हमारी आज बैठक हुई। और हम सब लोग जानते हैं कि 15 जून को राष्ट्रपति के चुनाव की अधिसूचना जारी हुई थी और उसी समय ये अधिकृत किया गया था पार्टी की ओर से कि हमारे वरिष्ठ नेता भारत के रक्षा मंत्री श्री राजनाथ सिंह जी और मैं पार्टी के अध्यक्ष के रूप में विभिन्न घटक दलों से और हमारे जो यूपीए के पार्टियां हैं उनके नेता उनके साथ हम बातचीत करें और बातचीत करके राष्ट्रपति के चुनाव के लिए सर्वसम्मति बनाते हुए हम आगे बढ़ें। हमारे आदरणीय राजनाथ जी ने यूपीए के घटक दलों के नेताओं के साथ बातचीत की, कुछ के साथ उन्होंने बातचीत की, कुछ के साथ हमने बातचीत की। बातचीत का दौर चलता रहा लेकिन कोई सर्वसम्मति पर आने की बात हो नहीं पाई और नामों की चर्चा के बारे में भी कोई सर्वसम्मति नहीं हो पाई। और आज हम जानते हैं कि यूपीए ने अपना राष्ट्रपति का प्रत्याशी घोषित कर दिया है। इसलिए आज की बैठक में हम सब लोग जो संसदीय बोर्ड के सदस्य थे सब इस मत के आए कि भारतीय जनता पार्टी एनडीए अपने सभी घटक दलों के साथ बातचीत करते हुए हम राष्ट्रपति चुनाव में अपना प्रत्याशी घोषित करें, क्योंकि यूपीए ने घोषित कर दिया। हम चाहते थे कि सर्वसम्मति से कैंडिडेट आए, क्योंकि राष्ट्रपति का चुनाव सर्वसम्मति से होता है तो अच्छा रहता है। लेकिन इस प्रकार का उन्होंने जब कैंडिडेट घोषित कर दिया तो हम लोगों ने आज बैठक में हमारे अपने एनडीए के घटक के लोगों के साथ बातचीत करते हुए और लगभग 20 नामों पर हमारे यहाँ लंबे दौर की चर्चा हुई और चर्चा में सब लोगों के साथ बातचीत करते हुए एक सर्वसम्मति इस बात पर बनी कि सभी नामों पर चर्चा हुई, विस्तृत चर्चा हुई, लेकिन कुल मिलाकर के ये बात सामने आई कि हमें प्रत्याशी के रूप में कोई पूर्व से ढूंढना चाहिए, भारत के पूर्वी क्षेत्र से ढूंढना चाहिए और हो सके और हमारा प्रयास हो महिला को हमको स्थान देना चाहिए।